ఈరోజు ఈటెల రాజేందర్ గారు, మరి ఈటెల రాజేందర్ గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన బీజేపీలో ఉన్న విషయం బీజేపీ నాయకులే గుర్తిస్తలేరు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు చాలా కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్. ఇప్పుడున్న పొలిటీషియన్స్లల్లా తెలంగాణలోనే హైయెస్ట్ కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్ ఎవరయ్యా అంటే ఈటెల రాజేందర్. పుట్టింది పెరిగింది ఉద్యమాలు చేసింది ఆయన చెప్తాడు నేను లెఫ్ట్ భావాజాలం పీడిఎస్యు అని. మధ్యన అధికారము చెలాయించింది బీఆర్ఎస్ పార్టీలో. అక్కడ అలిగో గొడవ పెట్టుకొని వచ్చింది బీజేపీలకు వస్తే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావాలని పగటి కళ్ళలు కన్నారు. అది ఇప్పటిమటుకు కాలేదు. ఎందుకు కాలేదో కూడా తెలియదు ఆయనకు. ఈ అయోమయం పరిస్థితిలో ఎవరినన్నా రోజుకొకరిని ఏదో ఒక మాటలతోటి ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చెప్పి అప్పుడప్పుడు ఏదో పనికిరాని ముచ్చట్లు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఇయ్యాల కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ చాలా మందికి సుపరిచితులు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా అంటే స్టూడెంట్ విభాగానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షునిగా ఉండి ఈరోజు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయిండు. ఈటెల రాజేందర్ గారు పీడిఎస్యు నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రైట్ వింగ్ అంటే లెఫ్ట్ వింగ్లో పుట్టిన అని చెప్పుకునేటువంటి ఈటెల రాజేందర్ రైట్ వింగ్లోకి వెళ్ళి ఇలా పార్టీ అధ్యక్షుడు కావాలనుకొని ఆయన భావాజాలాన్నే మార్చి పేదల తరపున పోరాటం చేయాల్సినోడు రైట్ వింగ్లోకి వెళ్ళి కార్పొరేట్ సంస్థలతో అంటగాగినటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడటాన్ని చూస్తే మరి నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు. ఆయన అన్ని విధాలు అట్లనే ఉంటుంది. ఆయన ఓబీసీ నాయకుడు అంటాడు, ఏమనంటే ముదిరాజు బిడ్డ అని అంటాడు. మరి ముదిరాజు బిడ్డ ఓన్లీ రోడ్డు ఎక్కినాకనే, ఇంటికి పోతే మొత్తం రెడ్డి బిడ్డలే ఉంటారు ఇంట్లో. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి 7 దాకా ఇంటి గేటు బయటికి రాగానే ప్రజల్ని మోసం చేయడానికి ఓబీసీ లీడర్, ముదిరాజు లీడరు, ఇలా మేజర్ సామాజిక వర్గం ముదిరాజు సామాజిక వర్గం వాళ్ళని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఈటెల రాజేందర్. ఇంటి గేటు లోపలికి పోగానే ఈటెల రాజేందర్ రెడ్డి గారు అవుతాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు అంత రెడ్లే. మరి తెలంగాణ ప్రజలకు ఈయనను మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనుకోవాలనో కూడా ప్రజలకు కన్ఫ్యూజే. ఇటు పార్టీలకు కన్ఫ్యూజ్ ఇవ్వాలి ఆయన గురించి, ఇటు ప్రజలకు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ లీడర్ అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవాళ మా పార్టీ అధ్యక్షుని మీద చేస్తుండు. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టినా అంటాడు కానీ వాళ్ళ పాటనే వాడతాడు ఏడబైనా. అదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండమైన వాళ్ళ రాజ్యమే బాగుండే అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారిని మరి బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటారో చూడాలి. కాబట్టి ఈటెల రాజేందర్ గారు మీరు దయచేసి బీజేపీ పార్టీలో మీకు అవకాశాలు రాట్లేవనో వస్తాయనుకునే నెలలు గడువులు పెడుతున్నారు తప్ప మిమ్మల్ని ఎందులో కూడా వేస్తలేరు.